శాంతి. బాబా ఈరోజు పురుషార్థం పైన పిల్లలకి అటెన్షన్ని పెంచేందుకు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఇది సదా స్మృతిలో ఉండాలి అన్నారు. మనం చదువుకునే చదువులో లక్ష్యం ఎలా ఉండాలి అంటే స్కాలర్షిప్ తీసుకోవాలి, నేను పాస్ విత్ ఆనర్గా కావాలి. చదువు పైన కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. అలాగే అనంతమైన వైరాగ్యము కలిగి ఉండాలి. పూర్తిగా బాబా ఒక్కరి స్మృతిలోనే నిమగ్నమై ఉండాలి. నిన్న కూడా బాబా మురళిలో యోగ బలం ఎంత అవసరం, సేవ చేయాలన్నా, గుణాల ధారణ చేయాలన్నా, పావనంగా అవ్వాలన్నా స్మృతి యొక్క ఇంపార్టెన్స్ని వినిపించారు. ఈరోజు కూడా బాబా అలాగే చెప్పారు. 16 जनवरी మురళి. मीठे बच्चे, यहाँ तुम वनवाह में हो. अच्छा अच्छा पहनना, खाना, यह शौक तुम बच्चों में नहीं होना चाहिए. पढ़ाई और कैरेक्टर पर पूरा पूरा ध्यान दो. మధురమైన పిల్లలు, మీరిక్కడ వనవాసంలో ఉన్నారు. మంచి మంచివి తొడగాలి, తినాలి, ఇలాంటి అభిరుచులు మీలో ఉండకూడదు. చదువు మరియు క్యారెక్టర్ పైన పూర్తి శ్రద్ధ వహించండి. చదువు మరియు మీ క్యారెక్టర్, మీ సత్శీలత, ఇది చాలా అవసరం. ఈ రెండిటిపైన బాగా శ్రద్ధ పెట్టండి అంటున్నారు. ఏ ఆకర్షణలు కలగకూడదు. ఇంకా మంచివి వేసుకోవాలి, మంచివి తినాలి, ఈరోజు ఇది తిందాం, అది తిందాం. మన కాన్సన్ట్రేషన్ ఎటువైపు ఉంటే మన శక్తులన్నీ అటువైపే వెళ్ళిపోతాయి. ధ్యాస ఎక్కడ పెడితే శక్తి అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు ధ్యాస దేనిపైన పెట్టాలి? స్థితి పైన, మన స్వరూపాన్ని తయారు చేసుకోవడం పైన పెట్టాలి. మన లక్ష్యాన్ని సాధించే విషయంలో పెట్టాలి. అప్పుడు అటువైపు మన శక్తి వెళ్తుంది. చదువు మరియు క్యారెక్టర్, ఈ రెండిటిపైన అటెన్షన్ని బాగా ఇవ్వాలి. ప్రశ్న, ज्ञान रत्नों से सदा भरपूर रहने का साधन क्या है? జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనం ఏమిటి? జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనం ఏమిటి? ఏం చేయాలి? సదా నిండుగా ఉండాలి రకరకాల జ్ఞానం పాయింట్స్తో. అంటే ఏం చేయాలి? బాబా ఇచ్చిన జ్ఞానాన్ని ఇతరులకి పంచాలి. బాబా జవాబు చెప్పారు, దానం చేయండి. జిత్నా జిత్నా దూసరోं को दान करेंगे उतना स्वयं भरपूर रहेंगे. ఎంతెంత ఇతరులకు దానం చేస్తూ ఉంటారో అంత స్వయం నిండుగా ఉంటారు. సయాని వహ जो सुनकर धारण करे और फिर दूसरों को दान करे. వివేకవంతులు ముందు విని ధారణ చేసి తర్వాత ఇతరులకు దానం చేస్తారు. బుద్ధి రూపీ జోలి మే అగర్ ఛేద్ హోగా తో వహ్ బహ్ జాయేగా. బుద్ధి రూపీ ఒడిలో, అంటే బుద్ధి రూపీ జోలెకు ఒకవేళ కన్నం ఉన్నట్లయితే అది కారిపోతుంది. ఏది? జ్ఞానరత్నాలన్నీ క్రింద పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీ పాకెట్కే ఒకవేళ కన్నం ఉందనుకోండి, రంధ్రం ఉంటే ఏమవుతుంది? అందులో నుండి డబ్బులన్నీ క్రింద పడిపోతూ ఉంటాయి. ధారణ జరగదు. నియమానుసారంగా చదువుకోవాలని అందుకే బాబా చెప్తారు. ఒకవేళ బుద్ధి రూపీ పాత్రలో ఏదైనా కన్నం ఉంది అని మీరు గుర్తిస్తే రోజు చదువుకుంటూ ఉంటే నియమం అనుసారంగా ధారణ మంచిగా జరుగుతూ ఉంటుంది. ఆ హోల్ క్లియర్ అవుతుంది, మళ్ళీ నీట్గా ఉంటుంది. అంటే ఏమాత్రం ఆ కన్నం ప్రభావం లేకుండా అది మూసుకుపోతుంది.
పంచ వికారాలతో దూరంగా ఉండాలి. రూప్ బసంత్గా కావాలి, అంటే జ్ఞాన యోగ స్వరూపులుగా అవ్వాలి. ఒక జ్ఞానం చెప్పడం బాగా వస్తే సరిపోదు. యోగం ఒక్కటి చేస్తాను, నేను ఎవరికి జ్ఞానం వినిపించను అంటే అది కూడా కుదరదు. జ్ఞానం యోగం రెండిటి స్వరూపంగా తయారవ్వాలి. దీన్ని బాబా రూప్ బసంత్గా కావటం అని అంటున్నారు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. रूहानी बाप भी कर्मेंद्रियों से बोलते हैं. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాలతో మాట్లాడుతున్నారు. ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటున్నారు. ఇది కొత్త విషయం. ప్రపంచంలో ఏ మనుషులు కూడా ఇలా చెప్పలేరు అంటారా ఎవరైనా? అక్కడ కూడా జరిగేది ఇదే. వినిపించేది ఇంద్రియాల ద్వారా, వినేది ఇంద్రియాల ద్వారా. కానీ వాళ్ళలో ఈ టాక్ ఉండదు. ఈ రకంగా వారు చెప్పుకోరు. మీలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏ విధంగా టీచర్ చదివిస్తారు. స్టూడెంట్స్ రిజిస్టర్ని చూపిస్తారు కదా స్టూడెంట్స్కి. పిల్లలు మీరు ఇప్పటి వరకు ఇన్ని రోజులు ప్రజెంట్ అయ్యారు, ఇన్ని రోజులు యాబ్సెంట్ అయ్యారు, మీ కండక్ట్ ఇలా ఉంది అని రిజిస్టర్ని చూపిస్తారు. రిజిస్టర్తో వారి చదువు మరియు నడవడిక యొక్క పరిచయం లభిస్తుంది. రిపోర్ట్ కార్డు ఉంటుంది కదా, అలా బాబా అన్నారు పిల్లలు మీకు కూడా బాబా చెప్తున్నారు. మీ చదువు నడవడిక ఈ రెండిటి రిజిస్టర్ని మీరు చక్కగా ఉంచుకోవాలి. मूल है ही पढ़ाई और कैरेक्टर, यह है ईश्वरीय पढ़ाई जो कोई पढ़ा ना सके. ముఖ్యమైనది చదువు మరియు క్యారెక్టర్, అంటే మన యొక్క సత్శీలత, మన నడవడిక, మన ప్రవర్తన. ఈ ఈశ్వరీయ చదువు ఇంకెవరు కూడా చదివించలేరు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతం యొక్క సృష్టి చక్ర జ్ఞానం ఇది. ఇది మనుష్యుల్లో ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఋషులు మునులు కూడా ఎంత గొప్ప అథారిటీ, శాస్త్రాల అథారిటీ కలిగిన వారికి కూడా ఈ పరిచయం తెలియదు. రచయిత రచన యొక్క పరిచయం లేదు. వారు ప్రాచీనమైనటువంటి కాలంలో ఉన్న ఋషులైనా సరే, ఇప్పటి వాళ్ళైనా సరే, ఎవరికీ రచయిత రచన యొక్క పరిచయం తెలియదు. బాబానే స్వయంగా వచ్చి పరిచయం ఇస్తారు. గాయనం ఉంది కదా, ఇది ముళ్ళ అడవి అని. అడవికి నిప్పంటుకుంటుంది. ఫూలోంకి బగీచేకు కభీ ఆగ్ నహీ లగ్తీ, పూల తోటకు నిప్పంటుకోదు అంటున్నారు. ఎండిపోయిన ఆకులు ఉన్నటువంటి అడవికే నిప్పంటుకుంటుంది. ఎందుకంటే ఈ అడవి మొత్తం కరెక్ట్గా ఇంకా మంటలు ఈజీగా స్ప్రెడ్ చేసే విధంగా బాగా ఎండిపోయి ఉందనుకోండి, చిన్న నిప్పు రవ్వ ఎక్కడైనా తగిలినా చాలు వెంటనే వ్యాపిస్తుంది. బగీచా హరా रहता है. తోట మాత్రం ఎప్పుడు పచ్చగా ఉంటుంది కాబట్టి దానికి నిప్పు అంటుకోదు. హరే బగీచేకు ఆగ్ నహీ లగ్తీ, సూకేకు ఆగ్ జట్ లగ్తీ హై. పచ్చగా నిండుగా ఉన్నదానికి నిప్పు అంటుకోదు. అక్కడ నిప్పు వెలిగించినా కూడా అదేమీ స్ప్రెడ్ అవ్వదు. అదే ఎండిపోయినటువంటి ఆకులు ఉన్నటువంటి చోట వెంటనే వ్యాపిస్తుంది నిప్పు. ఇదైతే బేహద్దు అడవి, దీనికి నిప్పు అంటుకునేది ఉంది. బాబా పూల తోటను స్థాపన చేస్తూ ఉన్నారు. మీ తోట ఇప్పుడు గుప్తంగా స్థాపించబడుతుంది. మీకు తెలుసు మీరు తోటలోని పుష్పాలు సుగంధభరితమైన దేవతలుగా అవుతున్నారు. ఉస్కా నామ్ హే హీ, దాని పేరేంటి మరి? పూల తోట పేరేంటి? ఏ పూల తోటను బాబా స్థాపిస్తున్నారు? స్వర్గ్. దాని పేరు స్వర్గం. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. వండర్ ఉంది కదా. మీరు ఎంతమందికి అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ కొందరి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయి. అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ధర్మం వారే కాదు అన్నప్పుడు వాళ్ళకి ఇది అర్థం కూడా కాదు. ఒక చెవితో విని ఇంకో చెవితో
వదిలేస్తారు. సత్య త్రేతాయుగాల్లో భారతవాసీలు ఎంత కొద్దిమంది ఉండేవారు. తర్వాత ద్వాపర కలియుగాల్లో చాలా వృద్ధి చెందుతూ వచ్చారు. అక్కడైతే ప్రతి ఒక్క ఫ్యామిలీలో 2 పిల్లలే ఉంటారు. ఇక్కడ 4, 5, ఇంకా 10 మంది కూడా ఉంటారు. బాగా వృద్ధి చేస్తూ ఉంటారు. ఇక్కడ భారతవాసీలు హిందువుగా పిలువబడుతున్నారు. వాస్తవంగా దేవతా ధర్మం అని చెప్పాలి, కానీ ఎవరు కూడా ఆ దేవతా ధర్మం అని చెప్పుకోవట్లేదు. తమ ధర్మాన్ని పూర్తిగా మరచిపోయారు. భారతవాసీలే మర్చిపోయారు. చూడండి, ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. ఇంతమంది జ్ఞానంలోకి వచ్చి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారా? లేదు. ప్రతి ఒక్కరికి తన జన్మల గురించి అర్థం చేయించడం జరుగుతుంది. పూర్తి 84 జన్మలు ఎవరైతే తీసుకుంటారో వారు పాత భక్తులై ఉంటారు. పూర్తి 84 జన్మలు తీసుకునేవారు పురాతనమైన భక్తులు. మీరు అర్థం చేసుకుంటున్నారు మేము ఎంత భక్తి చేసి ఉంటాము. ఎందుకంటే జ్ఞానంలో ఎంతెంత ముందుకెళ్తూ ఉంటే అంత అర్థమవుతుంది నేను బాగా భక్తి చేసి ఉండొచ్చు అని. కొద్దిగా చేసినా కానీ జ్ఞాన మార్గంలోకి తప్పకుండా వస్తారు. తోడీకి హోగి తో జ్ఞాన్ బి తోడా హీ ఉఠాయింగే. కొంచెమే భక్తి చేశారనుకోండి, జ్ఞానం కూడా కొద్దిగానే తీసుకుంటారు. కొందరికి అర్థం చేయిస్తారు. చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానం కూడా చాలా మందికి వినిపిస్తూ ఉంటారు, బాగా ధారణ చేస్తూ ఉంటారు. జ్ఞానం పూర్తిగా తీసుకోవటం లేదు, జ్ఞాన మార్గంలో నడుచుకోవట్లేదు, అప్పుడప్పుడే కొంతని జ్ఞానం తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫలం కూడా అలాగే లభిస్తుంది. లెక్క ఉంది అంటున్నారు. బాప్కు ఏక్ బచ్చేనే హిసాబ్ నికాల్ బేజా तो इस्लामियों के इतने जन्म, बौद्धियों के इतने जन्म होने चाहिए. బాబా పిల్లల్లో ఒకరు మొత్తం లెక్కలు రాసి పంపించారట. ఏం లెక్కలు? ఏ మతం వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఇస్లామీలవి ఎన్ని, బౌద్ధీలవి ఎన్ని, క్రిస్టియన్లవి ఎన్ని అని రాసి పంపించారంట. బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడే. మరి ఉన్కే పెహలే కోయి బుద్ధ ధర్మ కా థా నహీ. బుద్ధుడి కన్నా పూర్వము బౌద్ధ మతస్థులు ఎవరూ లేరు. బుద్ధుని ద్వారానే బౌద్ధ మతం ప్రారంభమైంది. అంతకన్నా ముందు బౌద్ధ మతస్థులు ఎవరు కూడా జన్మ తీసుకోలేరు. బుద్ధుకి సోల్నే ప్రవేశ్ కియా. సిద్ధార్థుని శరీరంలో బుద్ధుని ఆత్మ ప్రవేశించింది, బౌద్ధ ధర్మాన్ని స్థాపించింది. తర్వాత ఒక్కరి నుండి వృద్ధి జరుగుతూ వచ్చింది. వహబీ ఏక్ ప్రజాపిత హై. ఒక విధంగా ఆ మతంలో ఉన్నటువంటి వారికి అతను ఒక ప్రజాపితయే. ఏక్ సే ఏక్ కితనీ వృద్ధి హోతీ హై. ఒక్కరి ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది చూడండి. మీరు రాజులుగా అవ్వాలి కొత్త ప్రపంచంలో. ఇక్కడైతే వనవాసం ఉంది. వనవాసంలో ఉన్న వాళ్ళకి ఏం అభిరుచులు ఉంటాయి? వనవాసంలో ఏది దొరికితే అదే తింటారు. ఫలం దొరికినా, ఏ కందమూలాలు దొరికినా ఏదో ఒక దాంతో వాళ్ళు వాళ్ళ క్షుధను తీర్చుకుంటారు. వాళ్ళ సాధనపైనే శ్రద్ధ పెడతారు తప్ప ఇది తినాలి, అది తినాలి, వండుకోవాలనేటువంటి ఆలోచనలు ఉండవు. ఏ విషయం యొక్క అభిరుచి ఉండకూడదు. మంచి బట్టలు వేసుకోవాలి, ఇది కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అదే మంచిదని భావించాలి. ప్రపంచం ఇంకా కొద్ది సమయమే ఉండేది ఉంది. ఈ మంచి వస్త్రాలను ధరించడం ఇవన్నీ కూడా ఇంకా ఆగిపోతుంది అంటున్నారు. ఈ అభిరుచిని ఇంకా విడిచిపెట్టాలి. ఇంకా ముందు ముందు మీరు అన్ని సాక్షాత్కారంలో చూస్తారు. మీరే స్వయం చెప్తారు. ఎవరైతే చాలా సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంత అద్భుతం చేస్తున్నారు అంటున్నారు. సర్వీస్ చేసే వాళ్ళు కూడా చూడండి ఎన్ని రకాలుగా
త్యాగం చేసి ఎన్ని రకాలుగా ఓర్చుకొని సహించుకొని ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అన్నింటినీ ఎదుర్కొంటారు. బాబా అంటున్నారు మీరు కూడా అలా కమాల్ చెయ్యాలి. ఏ జరూర్ ఊంచ్ నంబర్ లేంగే. మరి బాగా సేవ చేసేవారు తప్పనిసరిగా ఉన్నతమైన నంబరే తీసుకుంటారు. ఫిర్ ఆప్ సమాన్ బనాతే రహేంగే. తర్వాత ఇతరులను తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. రోజు రోజుకి మీ తోట చాలా పెద్దదయ్యేది ఉంది అంటున్నారు. ఎంతెంత దేవీ దేవతలు సత్యుగంలో త్రేతాయుగంలో ఉండేవారో, ఎంతమంది అయితే దేవీ దేవతల సంఖ్య అక్కడ ఉండేదో వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? సంగమయుగంలో గుప్తంగా ఉన్నారు. ఇదే ప్రపంచంలో ఉన్నారు వాళ్ళంతా. 3,000,000 దేవతలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షం అవుతారు అంటున్నారు. కొద్ది రోజులు, ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ కొద్ది రోజులు గడిస్తే చాలు దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడైతే మీరు గుప్తంగా పదవిని తీసుకుంటూ ఉన్నారు. మీకు తెలుసు కదా, మీరు ఈ చదువుకుంటున్నారు. మృత్యులోకంలో అమరలోకం యొక్క పదవి కోసం పురుషార్థం చేస్తున్నారు. ఇలాంటి చదువు ఎక్కడైనా చూసారా? నెక్స్ట్ జన్మలోని పదవి కోసం ఈ జన్మలో చదువుకోవడం ఇంకెక్కడ చూసి ఉండరు. ఇది వండర్ అనిపిస్తుంది కదా. పాత ప్రపంచంలో చదువుకోవాలి, పదవేమో కొత్త ప్రపంచంలో పొందాలి. చదివించేవారు కూడా ఎలా ఉన్నారు మరి? గుప్తంగా. వారు అమరలోకం యొక్క స్థాపన చేస్తున్నారు. ఈ మృత్యులోకం యొక్క వినాశనము జరుగుతుంది. आने से ही पढ़ाई शुरू हो जाती है. బాబా అంటున్నారు మీరు ఇక్కడికి రాగానే మీ చదువు ప్రారంభమైపోతుంది. తబ్ బాప్ कहते हैं लिखो शिव जयंती सो गीता जयंती. బాబా అందుకే రాస్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఏదైనా ప్యాంప్లెట్ ప్రింట్ చేయించినప్పుడు శివ జయంతియే గీతా జయంతి అని రాయండి అంటారు. ఇన్కో మనుష్య నహీ జాన్తే. మరి దీని గురించి మనుషులెవరికి తెలియదు. ఉన్హోనే శ్రీ కృష్ణ కా నామ్ రఖ్ దియా హై. అబ్ యా బోల్ జబ్ కోయి సమझे. వాళ్ళేమో అక్కడ శ్రీకృష్ణుని పేరుని పెట్టేశారు. మరి ఈ పొరపాటు, ఈ మిస్టేక్ ఎవరికైనా అర్థం కావాలి కదా అంటున్నారు. ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తూ ఉంటారు మ్యూజియంలకి, కానీ వారికి బాబా పరిచయం తెలియదు, ఏమీ తెలుసుకోరు. బాబా అంటారు ముందు వాళ్ళతో ఫామ్ నింపించండి, వీళ్ళకి ఏమర్థమైంది అనేది తెలుసుకోవడానికి. మన మ్యూజియంస్ ఉన్నాయి కదా, నక్కీలేక్ దగ్గర మ్యూజియం ఉంది, జైపూర్లో మ్యూజియం ఉంది, చాలా చోట్ల ఇప్పుడైతే చాలా చోట్ల కట్టేశారు. బాబా అంటారు ఆ మ్యూజియంస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళతో మీరు ఫామ్ నింపించండి అంటున్నారు. వాళ్ళకి ఎంత అర్థమైందనేది మీరు తెలుసుకుంటే మీకు వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి అనేది అర్థమవుతుంది. బాకీ యహా ఆకర్ క్యా కరేంగే. ఊరికే మధుబనికి వచ్చి ఏం చేస్తారు అంటున్నారు. ఈ విధంగా సాధు మహాత్మల వద్దకి వెళ్తారు, అలాంటి విషయం ఏమీ ఇక్కడ లేదు అంటున్నారు. ఇన్కా తో వహీ సాధారణ రూప్ హై. వీరిదైతే అదే సాధారణమైన రూపం ఉంది. డ్రెస్ మే భీ కుచ్ ఫరక్ నహీ, ఇసిలియే కోయి సమజ్ నహీ సక్తే. శివబాబా ప్రవేశించిన తర్వాత బ్రహ్మబాబా యొక్క వేషధారణలో ఏమీ మార్పు రాలేదు. కొంచెమైనా ఏదైనా స్టైల్ మార్చారా, ఏదైనా కొత్తగా అంటే లేదు. అదే సింపుల్ లైఫ్ అలాగే గడిపారు. సమస్తే ఏదో జోహరీత. అందుకే ఎవరు ప్రత్యేకంగా గుర్తించలేకపోయారు. శివబాబా వారి తనువులో ప్రవేశించిన ఏమనుకున్నారు, ఇతనైతే వజ్రాల వ్యాపారి కదా, ఇతను మనకు తెలుసు కదా అలా అనుకున్నారు. పెహలే థా వినాశీ రత్నోం కా జౌహరి.
అభి బనే హే అవినాశీ రత్నోం కా జౌహరి. ఇంతకుముందేమో వినాశీ రత్నాల వ్యాపారిగా ఉండేది, ఇప్పుడేమో అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారిగా అయ్యాడు. బాబాకి ఎలాంటి నష చూడండి. తుమ్ సౌదా భీ బేహద్ కే బాప్ సే కర్తే హో. మీరు అనంతమైనటువంటి తండ్రితో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు. జో బడా సౌదాగర్, జాదూగర్, రత్నాగర్ హే. మరి ఈ అనంతమైన వ్యాపారి కేవలం వ్యాపారస్తుడు మాత్రమే కాదు, బాబా ఒక మెజిషియన్ కూడా, రత్నాగరుడు కూడా. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఎంతవరకు రూప్ బసంత్గా తయారవుతున్నాను, నేను జ్ఞాన యోగ స్వరూపంగా అయ్యానా లేదా అని చూసుకోవాలి. హమారే అందర్ జ్ఞాన్ రతన్ లాఖో రూపాయోం కే హై. మన లోపల ఉన్నటువంటి జ్ఞాన రత్నాలు లక్షల రూపాయల విలువ చేసేటువంటివి. ఈ రత్నాలతో మీరు పారస బుద్ధిగా అవుతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా మంచి వివేకవంతులు ఉంటే వారి విషయాలను మంచిగా ధారణ చేస్తారు. ఒకవేళ ధారణ జరగకపోతే ఏదో ఒక లోపము ఉన్నట్లు అంటున్నారు. ఎందుకంటే ధారణ చేయకపోతే ఏముంది, ఇన్ని రత్నాలను ఇంత జ్ఞానాన్ని తీసుకొని ఒక్కటి కూడా ధారణ చేయకపోతే ఎందుకు పనికిరాని వారిగా అయిపోతాం. సపోజ్ బాబా అంటున్నారు, మీ బుద్ధిలో ఏదైనా కన్నం ఉంది, ఏమవుతుంది, జ్ఞానం ఇటు బాబా నింపుతూ ఉంటారు, క్రింద నుండి కారిపోతూ ఉంటుంది. బాబా అందుకే చెప్తున్నారు, నేను మీకు అవినాశి జ్ఞానరత్నాల దానం ఇస్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఇతరులకు ఆ దానం ఇస్తూ ఉంటే మీలో ఇంకా నిండుతూ ఉంటుంది, లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, ఖాళీగానే మిగిలిపోతారు. చదువుకోరు, నియమానుసారంగా నడుచుకోరు. ఇందులో చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి 5 వికారాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. బాబా అర్థం చేయించారు. ఇక్కడ మీరు రాఖీ బంధనంను జరుపుకుంటారు, అది కూడా ఈ సమయానిదే. కానీ మనుషులు అర్థమే చేసుకోవటం లేదు రాఖీని ఎందుకు కట్టుకుంటాము అనేది. వారైతే అపవిత్రంగా అయి రాఖీని కట్టుకుంటారు. ఇంతకుముందు బ్రాహ్మణులు రాఖీలు కట్టేవారు, ఇప్పుడు సోదరుడికి కడుతుంది. సోదరుడు ఏం చేస్తాడు, ఖర్చు ఇస్తారు. అంటే సోదరికి ఏదో ఒకటి కానుక రూపంలో డబ్బులు ఇస్తారు ఖర్చు కోసం. అక్కడైతే పవిత్రత విషయం లేదు, చాలా ఫ్యాషన్లతో కూడిన రాఖీలను కడుతూ ఉంటారు. ఇక్కడ దీపావళి, దసరా ఇవన్నీ సంగమయుగానివే అంటున్నారు. బాబా ఏదైతే పాత్ర వహించారో అదే భక్తి మార్గంలో నడుస్తుంది. బాబా మీకు సత్యమైన గీతను వినిపించి లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రేడ్లోకి వెళ్తున్నారు. సత్యనారాయణుని కథను విని మీరు నరుని నుండి నారాయణుడిగా అవుతున్నారు. ఇప్పుడు పిల్లలు, మీరు మొత్తం ప్రపంచాన్ని మేలుకొల్పాలి. ఎంత యోగం యొక్క శక్తి కావాలి మీలో. యోగం యొక్క శక్తితో మీరు కల్పకల్పము స్వర్గ స్థాపన చేస్తారు. యోగ బలంతో స్థాపన జరుగుతుంది, బాహుబలంతో వినాశనం. ఇవే 2 అక్షరాలే ఉన్నాయి అంటున్నారు, అలఫ్ ఆర్ బే. 2 లెటర్స్ A B చెప్తున్నారు. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. మీ జ్ఞానం పూర్తిగా గుప్తంగా ఉంది. సతో ప్రధానంగా ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పనిసరిగా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఇది లేదు అనేదే ఉండదు, అన్నీ ఉంటాయి. పాత ప్రపంచంలో ఎన్నో లేవు, ఎంతోమందికి లేవు. అందరికీ అన్నీ ఉన్నాయా? ఇక్కడ లేవు.
ఇక్కడంతా కూడా గుల్ల, ఏమీ లేదంటున్నారు. మొత్తం ఖాళీ, లోపలంతా ఎంటీ వ్యాక్యూమ్ ఉంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా మారింది. రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంది. రావణుని విగ్రహాన్ని తయారు చేసి కాలుస్తారు, కానీ అర్థమే తెలుసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఏమేం జరగబోతున్నాయి అన్నీ మీరు తెలుసుకుంటున్నారు. మీలో కూడా నిన్నటి వరకు అజ్ఞానం ఉండేది, ఈరోజు జ్ఞానం ఉంది. రేపు నరకంలో, నిన్నటి వరకు నరకంలో ఉండేవారు, ఈరోజు స్వర్గానికి వెళ్తూ ఉన్నారు. రియల్గా అంటున్నారు. ఇదేమీ స్వప్నం కాదు, ఇదేమీ ఒక ఫ్యాంటసీగా బాబా చూపిస్తున్న దృశ్యం కాదు. ఇది రియల్గా మనం వెళ్తున్నాం. ऐसे नहीं जैसे दुनिया वाले लोग कहते हैं స్వర్గవాసి. స్వర్గానికి వెళ్తున్నాము అంటే ప్రపంచంలో ఎలా అయితే ఒకరు మరణించగానే స్వర్గస్థులయ్యారు అంటారు కదా, అలా వెళ్ళడం కాదు అంటున్నారు. వాళ్ళు నిజంగా వెళ్తారా? వెళ్ళరు. ఒకవైపు స్వర్గస్థులయ్యారు అంటారు, మళ్ళీ మా తాతే వీళ్ళ దగ్గర పుట్టాడు, లేదా మా నాన్నే వీళ్ళలోకి మళ్ళీ వచ్చాడని అనిపిస్తుంది, మళ్ళీ పుట్టాడు అనిపిస్తుంది అని అంటారు. అంటే మరి స్వర్గానికి వెళ్ళారని చెప్పింది అబద్ధమా? అంటే స్వర్గస్థులయ్యారు అనేది కేవలం గౌరవార్థం చెప్తున్న విషయమే తప్ప నిజంగా వీళ్ళకి ఆ నమ్మకం లేదు. अब स्वर्ग में जाएंगे तो फिर नरक होगा ही नहीं. ఇప్పుడు నిజంగా స్వర్గానికి వెళ్తే నరకం ఉండనే ఉండదు కదా అంటున్నారు. కిత్నీ సమజ్ కి బాత్ హై. ఇవి ఎంత అర్థం చేసుకునే విషయాలు. ఉన్నదైతే 1 సెకండ్ విషయం. బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఏ సబ్కో బతాతే రహో. ఇది అందరికీ చెప్తూ ఉండండి. ఇది ఉన్నది కూడా 1 సెకండ్ విషయమే, చెప్పాలి. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు వీరు 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. అంటే లక్ష్మీనారాయణులవి పూర్తి 84 జన్మలు ఉంటాయి. సతో ప్రధానం నుండి ప్రతి ఆత్మ తమో ప్రధానంగా అవుతుంది. మళ్ళీ తమో ప్రధాన స్థితిలో పురుషార్థం చేసి సతో ప్రధానంగా అవుతుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. బాకీ ఉన్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ ఫిర్ బన్నా హీ పడే. మరి ఆత్మ తమో ప్రధానం నుండి తిరిగి సతో ప్రధానంగా అవ్వాల్సిందే. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మేరీ బ్యాటరీ కభీ పురానీ హోతీ నహీ. బాబా అంటున్నారు, నా బ్యాటరీ ఎప్పుడు పాతపడదు. బాబా బ్యాటరీ ఎలాంటిదో, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగో. బాబా అంటారు, నా బ్యాటరీ అసలు ఎప్పుడు కూడా డౌన్ అవ్వదు. మీది డౌన్ అవుతుంది, మళ్ళీ నా ద్వారా రీఛార్జ్ చేసుకుంటారు మీరు, మళ్ళీ సత్యుగంలో ఫుల్ బ్యాటరీతో ఉంటారు. కానీ మీది అప్ డౌన్ అయినట్టుగా నాది అవ్వదు అంటున్నారు. బాబా సిర్ఫ్ कहते हैं अपने को బిందు ఆత్మ समझो. బాబా కేవలం ఏం చెప్తున్నారంటే స్వయాన్ని బిందువుగా ఆత్మగా భావించండి. कहते हैं इनकी ఆత్మ నికల్ గయి. వీరి ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. మరి ఆత్మ సంస్కారాల అనుసారంగా ఒక శరీరాన్ని విడిచి ఇంకొకటి తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా డ్రామా ఉంది. సృష్టి చక్రం రిపీట్ అవుతూ ఉంది. చివరికి లెక్క మొత్తం కూడా పిచాడి మే హిసాబ్ నికాల్ కహతే హే దునియా మే ఇత్నే మనుష్య హై. చివరికి మొత్తం లెక్కలన్నీ తీసి చెప్తారు, ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంతమంది మనుషులు ఉన్నారు అని. ఇంతమంది ఆత్మలు ఉన్నారు అని అంటారా? ఇంతమంది మనుషులు అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను మర్చిపోయారు. ఫిర్ సబ్కా ముజే హీ కళ్యాణ్ కర్నా హై. మీరందరూ నన్ను మర్చిపోయినా నేనే మీ అందరి కళ్యాణం చెయ్యాలి. మీరందరూ నన్నే పిలుస్తున్నారు, మీరు నన్ను మర్చిపోయారు. బాప్ బచ్చోం కో నహీ భూల్తే.
తండ్రి ఎప్పుడూ పిల్లల్ని మరచిపోరు. బాబా వచ్చేదే పతితులను పావనం చేయటానికి. ఇది గౌముఖం. మిగతా ఎద్దు మొదలైనటువంటి వాటి విషయం లేదు. గౌముఖం అన్నారు, అంతేగాని ఇక్కడేమీ నిజంగా గోవు ఎద్దు ఈ విషయాలు లేవు అంటున్నారు. ఈ బ్రహ్మ శరీరాన్ని భాగ్యశాలి రథం అంటారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. శివబాబా మీకు అలంకరిస్తున్నారు అని నష ఉంటుంది కదా, ఇది పక్కా గుర్తుండాలి. శివబాబాని జ్ఞాపకం చేయడంతో చాలా లాభం. బాబా వీరి ద్వారా చదివిస్తున్నారు. మరి వీరిని జ్ఞాపకం ఎందుకు చేయకూడదు? బాబా వీరి ద్వారా అంటే బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు? శివబాబా. మరి వీరిని జ్ఞాపకం చేయకూడదు అంటున్నారు. ఇతన్ని జ్ఞాపకం చేయకూడదు. సద్గురువు ఒక్క శివబాబాయే, వారిపైనే బలిహారం అవ్వాలి. ఇతను కూడా వారిపైనే బలిహారం అవుతున్నారు. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి. పిల్లలు, ఇప్పుడు మీరు సత్యుగంలో పూల తోటలోకి వెళ్తున్నారు. మరి ముళ్ళతో ఎందుకు మోహం పెట్టుకోవాలి? 63 జన్మలు భక్తి మార్గంలో శాస్త్రాలు చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు కదా. మీరు పూజ కూడా మొదట శివబాబా చేసేవారు. తర్వాత సోమనాథ్ మందిరాన్ని కట్టించారు. మందిరాల్లో రాజులు చాలామంది ఇంట్రెస్ట్గా చాలా ధనం ఖర్చు చేసి కట్టించేవారు. రాజుల మెహల్లలోనే ఒక మందిరం కూడా ఉండేటువంటిది. ఎన్ని వజ్రవైడూర్యాలను పెట్టేవారు. చివరికి ఎంతోమంది ఆక్రమించుకొని దండెత్తి వాటిని దోచుకున్నారు. ఒక్క మందిరంలోనే ఎంత బంగారం మొదలైనవి తీసుకెళ్లారు. సోమనాథ్ మందిరాన్ని 17 సార్లు దండెత్తి మొహమ్మద్ గజ్నవి మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిపోయాడు. మీరు అంతటి ధనికులుగా ఉండేవారు. అంటే మీరున్న రాజ్యంలో ఒక మందిరంలోనే మీరు అంత పెట్టారు అంటే మీ దగ్గర ఎంత ఉండి ఉండొచ్చు. ఒక్క మందిరానికి అంత ధనం పెట్టారు, అంత వెచ్చించారు అంటే. అందుకే బాబా అన్నారు, మీలాంటి ధనవంతులు ఇంకెవరు ఉండరు. వీరు ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానిగా ఉండేవారు. మరి వీరి రాజ్యము ఎంతకాలం గడిచింది ఇది ఎవరికీ తెలియదు. బాబా అంటారు 5000 సంవత్సరాలు అయింది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యం చేశారు. మిగతా 2500 సంవత్సరాలు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వృద్ధి చెందుతూ వచ్చాయి. పిల్లలకి ఇప్పుడు చాలా సంతోషం ఉండాలి. బేహద్ బాబా ద్వారా మేము చదువుకుంటున్నాము అని. అనంతమైన సంపాదన లభిస్తుంది. చూపించారు కదా, సాగరం నుండి దేవతలు వచ్చి రత్నాల పల్లెలను నింపి నింపి ఇచ్చారు అని. ఇప్పుడు మీకు జ్ఞాన రత్నాల పల్లెంలను బాబా నింపి నింపి ఇస్తున్నారు. బాబా అయితే జ్ఞాన సాగరుడు. కొందరు మంచి రీతిగా తన జోలిని లేదా పాత్రని నింపుకున్నట్టే నింపుకుంటారు, కానీ కింద నుండి కన్నం ఉండడంతో అవన్నీ పడిపోతాయి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, చదివిస్తారో వారు మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపించబడుతుంది. డ్రామాలో ఇవన్నీ ఉన్నాయి. మంచి రీతిగా చదువుకున్న వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది ఈశ్వరీయ స్కాలర్షిప్, అవినాశీ స్కాలర్షిప్. అదేమో లౌకిక విద్యాలయాల్లో ఇచ్చేది, కళాశాలల్లో ఇచ్చేదేమో వినాశి, ఇదేమో అవినాశి. మెట్లు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. 84 జన్మలను 84 మెట్లుగా చూపించడం బాగుంది కదా. బాబా అంటారు, మెట్లది ఇంత పెద్ద ట్రాన్స్లేట్ తయారు చేయండి. బాబా చూపించారు ఎంత పెద్ద అని. చూపిస్తూ ఇంత పెద్ద ట్రాన్స్లేట్ తయారు చేయండి, దూరం నుండే పూర్తిగా క్లియర్గా అందరికీ కనిపించాలి. మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. మీ పేరు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఎవరైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు చివరికి వచ్చేస్తారు. ఇప్పుడు తిరిగి ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి అంటున్నారు. 2-3 సార్లు, 4 సార్లు,
అలా చుట్టి చుట్టి వెళ్ళి మళ్ళీ అదృష్టంలో ఉంటే తప్పనిసరిగా జ్ఞానంలో నడుస్తారు. దీపం అయితే ఒక్క బాబాయే. అందరూ ఈ దీపం దగ్గరికే రావాలి. పిల్లలు మీరు చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే యోగంలో ఉంటారో అప్పుడే ఆ మధురత మీలో వస్తుంది. యోగంతోనే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఏ ప్రయత్నము ఫలించదు. ఈ మెట్ల చిత్రం యొక్క రహస్యము మీరందరికీ తెలియచేయాలి. నెమ్మది నెమ్మదిగా నంబర్ వారీగా అందరు తయారవుతూ ఉంటారు. ఇది డ్రామా. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంది. ఎవరైతే ఇది అర్థం చేసుకున్నారో వారిని ధీరే ధీరే జిస్నే యే సమझाया ఉస్కో యాద్ కర్నా चाहिए. ఎవరైతే దీన్ని అర్థం చేయించారో, ఎవరు అర్థం చేయించారో శివబాబా కదా, వారిని మీరు జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు. బాబాని ఆమ్నీ పొటెంట్ అంటారు, ఆమ్నీ ప్రజెంట్ అంటారు. ఆమ్నీ ప్రజెంట్ అంటే సర్వవ్యాపి, సర్వవ్యాపి అంతటా ఉన్నాడు అని. ఆమ్నీ పొటెంట్ అంటే సర్వశక్తివంతుడు. ఇప్పుడు బాబా సర్వశక్తివంతుడే, కానీ సర్వత్రా వ్యాపించి లేరు. బాబా అంటారు ఈ సమయంలో మాయ ఆమ్నీ ప్రెజెంట్గా ఉంది, మాయ సర్వవ్యాపిగా ఉంది. ఎందుకంటే ఇక్కడైతే తండ్రి ఉన్నారు. ఎందుకంటే ఒక్క సెకండ్లో వారు వచ్చేస్తారు. మీరు అర్థం చేయించాలి బాబా ఇతని శరీరంలో కూర్చున్నారు అని. చేసేవారు, చేయించేవారు బాబా. చేస్తారు కూడా, చేయిస్తారు కూడా. పిల్లలకి డైరెక్షన్ని ఇస్తారు, స్వయం కూడా చూస్తూ ఉంటారు. ఏం చేయగలుగుతారు, ఏం చెయ్యలేరు, ఈ పిల్లల శక్తి ఏంటి, వీళ్ళ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ బాబా చూస్తూ ఉంటారు. इस शरीर में वह हिसाब करो. बाबा खाते नहीं, वासना लेते हैं. బాబా నేను ఇతని శరీరంలో ప్రవేశించి ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు అనేది మీరు గమనించండి. నేనైతే తినను, వాసన తీసుకుంటాను అంతే. మీరు పెట్టేవేవి కూడా నేను తినను అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రూప్ బసంతగా అయ్యి తన బుద్ధిరూపీ జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. రూపము సుగంధము అంటే జ్ఞాన యోగ స్వరూపులుగా అయి తన బుద్ధిరూపీ జోలితో అవినాశి జ్ఞానరత్నాలను నిండుగా ఉంచుకోవాలి. జోలిలో బుద్ధిరూపీ జోలికి కన్నం ఉండకూడదు. జ్ఞానరత్నాలని ధారణ చేసి ఇతరులకి దానం చేయాలి. ముందు ధారణ, తర్వాత దానము చేయాలి. సెకండ్ పాయింట్, స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచిగా చదువుకోవాలి. పూర్తి వనవాసంలో ఉండాలి. ఏ రకమైన అభిరుచి ఉంచుకోకూడదు. సుగంధభరితమైనటువంటి పుష్పాలుగా ఇతరులను కూడా అలా తయారు చేయాలి. బాబా చాలా మంచి హోంవర్క్స్ ఇస్తున్నారు మనకి. ఒకటేమో జ్ఞాన యోగ స్వరూపులుగా బుద్ధిరూపీ ఒడిలో రత్నాలను నింపుకోండి, జ్ఞాన రత్నాలని. అయితే నింపుకునేటప్పుడు అటెన్షన్ ఏమి ఇవ్వాలి, ఎక్కడ హోల్ లేదు కదా, చూసుకోవాలి. అలా నింపుకున్నవి దానం చేయాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే పిల్లలు దానం తొందరగా చేసేయకండి, ముందు ధారణ చేయండి. ధారణ చేసి దానం చేయండి. స్కాలర్షిప్ని తీసుకోవాలని బాగా చదువుకోండి. పూర్తి వనవాసంలో ఉండండి.
ఏ ఇతర అభిరుచులు ఉండకూడదు. అంటే మనల్ని మనం సుగంధభరితమైన పుష్పంగా తయారు చేసుకోవాలనే అభిరుచి తప్ప, ఇంకా అది తినాలి, ఇది తినాలి, తొడగాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ అభిరుచులు వద్దు. वरदानम बातों रूपी बादलों को देख घबराने के बजाय सेकंड में क्रॉस करने वाले సిద్ధి స్వరూప భవ. విషయాలనేటువంటి మేఘాలను చూస్తూ వాటిని చూసి భయపడటానికి బదులుగా ఒక్క సెకండ్లో క్రాస్ చేసేటువంటి సిద్ధి స్వరూప భవ. విషయాలు ఎంత కారు మేఘాల్లాగా ఎలా కమ్ముకొని ఉన్నా, ఎలా వచ్చినా సరే వాటిని చూసి మీరు భయపడకండి. భయపడడానికి బదులుగా ఒక్క సెకండ్లో క్రాస్ చేసి సిద్ధి స్వరూపులుగా కండి. వివరణ: కొందరు పిల్లలు శాస్త్రవాదీలలాగా విషయాలను తయారు చేయడంలో చాలా చురుకుగా ఉన్నారు. ఎలాంటి విషయాలను తయారు చేస్తారు? తయారు చేయడం అంటే పుట్టించడం. ఎలాంటివి తయారు చేస్తారంటే వినే వాళ్లకు బాబాకు నవ్వు వస్తుంది. బాబా వినేవాళ్లకు మరియు బాబాకు కూడా చాలా నవ్వు వస్తుంది, కానీ ఇతరులు ప్రభావితమైపోతారు. అవి వినగానే బాబాకు నవ్వు వచ్చినా విన్నవాళ్ళు ప్రభావితులవుతారు అంటున్నారు. విన్నవాళ్ళు నవ్వరు, విన్నవాళ్ళు ప్రభావితులవుతారు. ఎలాంటి విషయాలను వినిపిస్తారు అంటే వినగానే బాబాకు నవ్వు వస్తుంది, అలాగే విన్నవాళ్ళు ప్రభావితమైపోతారు. ఇలా అనేక రకాల వ్యర్థమైన విషయాలు వ్యర్థమైన రిజిస్టర్ యొక్క రోల్ని తయారు చేస్తాయి. అందుకే దీంతో తీవ్రంగా ఎగిరి నింపుకోండి. ఇన్నోసెంట్గా కండి. బాబాను చూడండి, ఇతరులను చూడకండి, విషయాలను చూడకండి. బాప్కో దేకో బాతోంకో నహి అంటున్నారు. ఈ విషయాలు మేఘాల వంటివి. ఒక్క సెకండ్లో వీటిని క్రాస్ చేసేందుకు విధి ఏమిటి అంటే ఒక్క సెకండ్లో వీటిని క్రాస్ చేసేటువంటి విధితో సిద్ధి స్వరూపులుగా కండి. విషయాలన్నీ మేఘాల్లాగా ఉన్నాయి, కానీ వీటిని ఒక్క సెకండ్లో క్రాస్ చేసేటువంటి విధితో దాటేసేయండి. అప్పుడు సిద్ధి స్వరూపులుగా అవుతారు. స్లోగన్: किसी भी बात में क्वेश्चन मार्क उठाना अर्थात व्यर्थ का खाता प्रारंभ होना. ఏ విషయంలో అయినా ప్రశ్నార్థకం పెడుతున్నాము అంటే వ్యర్థ ఖాతా ప్రారంభం చేస్తున్నట్టు, వ్యర్థమైనటువంటి ఖాతా తెరుస్తున్నట్లు. అందుకే ఏ విషయంలో కూడా క్వశ్చన్ మార్క్ వద్దు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజుటి పాయింట్: అప్నే దిల్ కి శుభ భావనాయే అన్య ఆత్మాओं तक పहुంచాओ. ఇప్పుడు మీ హృదయం యొక్క శుభ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షం చేయండి. ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల్లో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలం ఈ శక్తిని మనసుతో తనువుతో ఇమర్జ్ చేయండి. ఒక్క సెకండ్లో మనసు యొక్క సంకల్పాలను ఏకాగ్రం చేయండి. అప్పుడు ఫరిష్తా రూపం ద్వారా వాయుమండలంలో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలు వ్యాపిస్తాయి. ఒక్క సెకండ్లో మనసు యొక్క సంకల్పాలను ఏకాగ్రం చేసి ఫరిష్తా రూపంగా అయి ఫరిష్తా స్వరూపంగా అయి వాయుమండలంలో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలను స్ప్రెడ్ చేయాలి. ఈరోజు స్వమానము: నేను సిద్ధి స్వరూప ఆత్మను. మేఘాలను దాటేసి విషయాలని చూసి భయపడడానికి బదులుగా క్రాస్ చేసి సిద్ధి స్వరూపంగా అవ్వాలి. ఓం శాంతి.